మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం గానీ, హెల్త్ ప్రాబ్లం గానీ ఉంటే ఈ వీడియో చూడండి. మిగిలిన వాళ్ళంతా ప్లీజ్ చిన్న చిన్న రెమెడీస్ తెలియక ఎంతోమంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, మనకు మంచి జరగాలంటే అదేం మనం ఆన్‌లైన్‌లో పెట్టే ఫుడ్ కాదు ఇమ్మీడియేట్‌గా రావడానికి. మంచి ఎప్పుడు లేట్‌గానే ఉంటుంది. ఎందుకంటే చెడుకు దగ్గరగా ఉన్నాం కాబట్టి. సో, ఈ ఫోటోలో కనిపిస్తున్న దొడ్డుప్పు అంటారు, కల్లుప్పు అంటారు. సో, దీంతో చిన్న చిన్న రెమెడీస్ మీరు చేస్తే మీ హెల్త్ బాగుంటుంది, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ బాగుంటుంది, మీ నెగిటివ్ ఎనర్జీని తీసేంత కెపాసిటీ ఈ దొడ్డుప్పుకి ఉంది. సో, ఇది నేను చెప్పేది కాదు, పురాణాల నుంచి నడుస్తూనే ఉంది ఈ విధంగా. ఇక మీరు చేయాల్సిందల్లా కేవలం ఒక మంచి క్వాలిటీ ఉన్న దొడ్డుప్పు, అదే కల్లుప్పండి. కెమికల్‌తో ప్రాసెస్ చేసిన ఉప్పు తీసుకోకండి. మనం ఏదైతే పచ్చడ్లల్లో, పికిల్స్‌లలో యూస్ చేస్తామో ఆ ఉప్పు తీసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. సో, ఇది ఎలా యూస్ చేయాలి? ఒకటే పని చేయండి. వారంలో ఒక రోజు మీరు స్నానం చేసే ముందు మీ నీళ్ళల్లో ఒక 2, 3 పిడకల దొడ్డుప్పు అనేది ఆ వాటర్‌లో వేసి మెల్ట్ అయ్యేంత వరకు దాన్ని అది చేయండి. సో, ఈ విధంగా స్నానం చేస్తుంటే మీ ఒంటి మీద ఉన్న బ్యాక్టీరియా, మీ కంటికి కనిపించని బ్యాక్టీరియా కిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, వారంలో ఒక్కరోజు మాత్రం ఈ పని తప్పకుండా చేయండి. నెక్స్ట్, మీ ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత దొడ్డుప్పు వాటర్‌లో మెల్ట్ చేసి ఆ ఫ్లోర్ నీట్‌గా మళ్ళీ తుడిచేసేయండి. సో, ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కిల్ అవుతుంది. మీ నెగిటివ్ ఎనర్జీ అనేది పోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మీ ఇంటి గుమ్మానికి ఎదురుంగా అంటే డోర్‌కి లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో ఒక కాంచ్ గ్లాస్‌లో ఒక పిడికెడో, 2 పిడికెలో దొడ్డుప్పు పెట్టండి. సో, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా చేస్తుంది. సో, అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా కార్నర్స్‌లో చూసుకొని మీరు ఆ దొడ్డుప్పు, అదే కల్లుప్పు గాజు గ్లాసులలో వేసి పెట్టండి. సో, ఒక కార్నర్‌కి పెట్టండి. రూమ్‌లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. రూమ్ అనేది చాలా ప్రశాంతంగా అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. లైక్ అది ఎలా పనిచేస్తుందంటే రూమ్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. సో, ఇవన్నీ బాగున్నాయంటే మీ మైండ్ బాగుంటుంది, మీ ఆలోచించే విధానం బాగుంటుంది. సో, అప్పుడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు. మినిమం ఒక 6 నెలలు పక్కాగా చేసి చూడండి. మీకు చేంజెస్ తప్పకుండా కనిపిస్తాయి. ఒకటే రోజు, రెండో రోజుకే మీకు మొత్తం మారిపోవాలంటే ఇదేం మాయ కాదు, మంత్రం కాదు. ఇది సైన్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.